హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము తొలి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటన్నది ఈ వీడియోలో మీరు చూస్తారండి. ఇంకా ఈరోజు ఎలా గడిచింది ఏంటన్నది కూడా ఈ వీడియోలో మీరు చూస్తారండి. ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే అయితే బ్రష్ చేసి ఇంకా వాకిల్ అనేది కూడా క్లీనింగ్ చేసేసుకొని అయితే ముగ్గు వేస్తాను. డైలీ రొటీన్ అయితే ఇదేనండి. ఇంకా సో ఈరోజు అయితే తొలి ఏకాదశి సందర్భంగా అయితే ఈరోజు కొంచెం ట్రెడిషనల్గా అయితే పసుపు కుంకుమ కూడా వేస్తానమాట. వేస్తానండి, అప్పుడప్పుడు వేస్తానమాట. సో ఇంకా ఇక్కడ మా పిల్లోడైతే లేచాడనమాట. మా పెద్దోడు లేచాడంటే మాత్రం నాకైతే నేను ఏదైనా పని చేస్తున్నానంటే నాకు సపోర్ట్ చేస్తాడండి. సో ఇంకా వీడు కూడా లేచాడు కాబట్టి కవర్లు అన్నీ ఇచ్చేస్తే వెజిటేబుల్స్ అన్నీ కూడా రాత్రి తెచ్చుకున్నాము, అందుకే అలా పెట్టేశాను అనమాట బయట. సో ఇంక ఇప్పుడైతే లేట్ అయిపోయింది పడుకునేటప్పటికి, అందుకే మా అబ్బాయి అయితే కవర్లు వేసేది సర్దేశాడు. ఈ లోపల బ్రష్ అయితే చేస్తాడనమాట. స్కూల్కి అయితే టైం అయిపోతుంది, అందుకని అయితే గబగబా బ్రష్ చేసేసి అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇద్దరు కూడా టిఫిన్ కూడా చేస్తారు. వాళ్ళ డాడీ అయితే స్కూల్కి దేబెట్టేశారండి. ఇంకా మా పిల్లలిద్దరిని కూడా వాళ్ళ డాడీ అయితే స్కూల్కి అయితే దేబెట్టేస్తున్నారండి. ఇంకా వాళ్ళిద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి నేనైతే చాలా స్లోగా అయితే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు, పీస్ఫుల్గా పూజ చేసుకోవచ్చు. కాబట్టి మా చిన్నోడు ఇంట్లో ఉన్నాడంటే నన్ను అస్సలు పని చేసుకునేవాడు అనమాట. సో ఇంకా వాళ్ళిద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే మాత్రం ఇంకా నేను ఇంకా మాప్ అయితే పెట్టేసుకుని అయితే స్నానం చేసి పూజకి అయితే రెడీ అయిపోయాను అనమాట. నేను ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత దేవుడి సామాను అన్నీ క్లీనింగ్ చేస్తాను. నైవేద్యాలు ఏదైనా ప్రిపేర్ చేసినా కూడా స్నానం చేసాకనే ప్రిపేర్ చేస్తానండి. సో దేవుడి గది కూడా నేను స్నానం చేసాకనే క్లీనింగ్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ గారెల కోసం అయితే పప్పు రాత్రి నానబెట్టాను కదండి, మినపగుళ్ళు, అదైతే కడుక్కుంటున్నాను అనమాట. ఇంకా అలా ఒకటి అయితే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా దేవుడి సామాను అన్నీ కడుక్కొని దేవుడి గది అంతా క్లీనింగ్ చేసుకుని అయితే చేస్తున్నాను అనమాట. అదైతే మీరు ఇప్పుడు చూస్తారనమాట. అవన్నీ నేను చేసిన పనులన్నీ కూడా. ఇంకా నేను ఇక్కడ మిక్సీ అయితే తీస్తున్నానండి. ఎందుకంటే గ్రైండర్ అయితే తీయలేదు, ఎందుకో కొంచెం పప్పే కదా, మినపగుళ్ళు ఎక్కువేం కాదు కదా అన్నట్లాగా అయితే ఇంకా మిక్సీలో ఆడదామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇంకా మిక్సీ గిన్నెలు అయితే మినపగుళ్ళు అయితే వేస్తున్నానండి. గ్రైండర్లో వేస్తే బాగుండు, కానీ కొంచెమే కదా అని అయితే మిక్సీలో వేస్తాను. ఇంక ఇక్కడ పులిహోరకి అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే హారతి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇంకెక్కడ ఒక గ్లాసు వరిపిండి అయితే తీసుకున్నాను, బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను హారతికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిండి కూడా పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేశాను. అది చల్లారి వరకు అయితే కూలర్ దగ్గర కూడా పెట్టేశానండి. ఇంకా పులిహోరకి అయితే రైస్ కూడా ఉడికిపోతుంది, ఇంకా ఉడికిపోతే వాచ్ చేస్తాను ఇంకా. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. దోశలు అయితే వేస్తున్నానండి. అదైతే ఇంకా ఫ్రిడ్జ్లో రాత్రి చట్నీ ఉంటే అది వేసి ఇచ్చేస్తాను ఇంకా. సో ఇంకా టిఫిన్ తినేస్తే ఇంకా నాకు ఇంకే కూడా ఉండదు, ఇంక మళ్ళీ అడగరు కాబట్టి ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా తాలింపులు కూడా వేస్తాను పులిహోరకి. ఏం చేస్తున్నావు? హారతి చేస్తున్నాను బావా. మనకి పేలాల పిండి అలవాట్లేదు కదా, ఆనవాయి లేదు కదా, పూజకి హారతి చేస్తాను. నువ్వు తినడానికా? దేవుడికా వంట చేసుకుంటాం కదా, వంట చేసుకుని నిమ్మ పెట్టుకుని ఇలా అనుకోవాలన్నమాట. ఇక్కడైతే హారతి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తాలికలు అయితే చేస్తున్నారనమాట. మేమైతే హారతి అంటామండి, చాలామంది అయితే పాల తాలికలు, బెల్లం తాలికలు అంటారు కదా. మా గోదావరి సైడ్ అయితే హారతి అని అంటాం అనమాట. సో నేను ఇంకా పుట్టి పెరిగిందంతా గోదావరి సైడే కాబట్టి మా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ట్రెడిషనల్స్ కానీ, ఏదైనా ఎనీవేర్ పండగలు కానీ ఏదైనా కూడా మేము అక్కడే అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ వంటలే నేను చేస్తాను, అలానే ఉంటాం అనమాట. మా హస్బెండ్కి కూడా అలాగే ఇష్టము. యాక్చువల్గా ఆయన అయితే జార్ఖండ్. సో ఏంటంటే నేను చేసే పద్ధతులు అంటే కూడా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది కూడా గోదావరి జిల్లాలో అనమాట. సో నేను ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఇంకా తాలికలు అన్నీ కూడా చేస్తున్నాను. మా హస్బెండ్తో అయితే మాట్లాడుతూ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఆయనకు కూడా హాలిడే అండి, నేను కూడా హాలిడే కాబట్టి ఇద్దరు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటున్నాము. ఇంకా హారతి అయితే చేస్తున్నానండి. బెల్లం వేయడం అయితే మీకు చూపించలేదు, కానీ ఇందులో బెల్లం కూడా వేస్తారనమాట. చాలా బాగుంటుందండి. హారతి అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నేను వాటర్లో అయితే బియ్యం పిండిని కలిపేసి అయితే వేస్తున్నాము. ఇదైతే వేయాలి, ఎందుకంటే ఇది వేస్తేనే జ్యూసీగా ఉండి హారతి అనేది చాలా టేస్టీగా చిక్కగా అయితే బాగుంటుంది అనమాట. ఇంకా ఇందులో హారతి అయ్యేటప్పటికైతే లాస్ట్లో అయితే కొద్దిగా
సాల్ట్ అనేది కూడా వేయాలండి. సాల్ట్ వేస్తేనే హార్ది టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అయిపోయాక పులిహోర తాలింపులు కూడా వేస్తాను కదండి. ఇంకా గారెల కోసం అయితే ప్యాన్ పెట్టేసి అందులో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ గారెలు వేయడం అంటే మాత్రం నాకైతే చాలా ఇష్టం అండి. చాలా ఈజీగా వేసేస్తాను. కానీ కొద్దిగా అంటే అందరికీ వచ్చి గారెలు వేయడము చాలా కొద్ది మట్టికి మాత్రం కొంతమందికి నేను యూట్యూబ్లో చూశాను కదా, చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకో తెలియదని గారెలు వేయడము. పాపం వాళ్ళకి పిండి కలపడం రాదో తెలియదు, లేదంటే వేయడం రాకో తెలియదు. కానీ చాలామంది టీ వడకట్టుకుండి దాంతో బ్యాక్ సైడ్తో వేస్తారు. ఏదో మెషిన్లో కొనుక్కుంటున్నారు. చాలా ఈజీ అండి. చాలా నేను చిన్న బౌల్తో వాటర్ పెట్టుకుంటాను. చిన్న హ్యాండ్కి వాటర్ రాస్తాను. పిండి అయితే ముద్దలాగా వేసేసి చిన్న హోల్ అయితే పెట్టేసి ఆయిల్ వేసేస్తాను. నేను ఈ గారెలు వేయడం అయితే మాత్రము మా అమ్మమ్మ వేసేటప్పుడు అయితే చూసేదాన్ని చిన్నప్పుడు. యాక్చువల్గా అప్పుడు టిఫిన్లు అయితే ఏముంటాయండి, గారెలు, ఎవరైనా చుట్టాలు వస్తే గారెలు, పకోడీలు ఇవే ఉండేయండి. ఇప్పుడైతే పిజ్జాలు, బర్గర్లు ఏవేవో వచ్చేసాయి చిన్న చిన్న స్నాక్స్. కానీ అప్పుడైతే గారెలే ఉండే కాబట్టి మా అమ్మమ్మ చూస్తే నేను ఫాలో అయిపోయాను. గారెలు అయితే వేసేస్తుంది అనమాట. నాకైతే వచ్చి గారెలు వేయడము ఇష్టం కూడా వేయడము. ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే టీ అయితే పెట్టానండి. ఇంకా ఫైనల్లీ ప్రసాదాలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా దేవుడి సామాను క్లీన్ చేద్దామని అయితే తీసాను. నాకు దేవుడి సామాను వెండి కొన్ని ఉన్నాయండి అమ్మ పెట్టినవి. అది బీరువాలో పెట్టేస్తాను. ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడే తీస్తానమాట. ఇంక ఇక్కడ దేవుడి గది అయితే కూడా క్లీనింగ్ చేస్తానని చెప్పాను కదండి, స్నానం చేసాకనే క్లీన్ చేస్తానని. ఇంకా అందుకని నేను స్నానం చేసాకనే దేవుడి గదిలోకి వెళ్తాను. అప్పుడే అన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటాను. ముందు రోజే ఫోటోలు అన్నిటికి బొట్లు పెట్టేశాను. కానీ దేవుడిది వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం నేను ఆ రోజుకి పెడతాను అనమాట పూజ చేసుకున్నప్పుడు. సో ఏ రోజు ఏ దేవుడిది పూజ ఉంటుందో, సెలబ్రేషన్స్ పండుగలు ఉంటాయో ఆ దేవుడికి మాత్రం ఆ రోజే పెడతానండి. మిగతా రోజు ముందు రోజు అయితే మాత్రం మిగతా దేవుళ్ళందరికీ పెట్టేస్తాను. ఇంక ఇక్కడ నేను దేవుడి పట్టాలన్నీ సర్దుకుని, ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా సర్దుకుని, నాకు వచ్చినట్టు నాకు తోచినట్టు నా శక్తి స్థాయికి సరిపోయినట్టే నేను ఎక్కువ ఆడంబరాలకు అయితే వెళ్ళనండి. నాకున్న దాంతోనే నేనైతే తృప్తి పడతాను. ఎవరో ఏదో చేశారని వాళ్ళని చూసి నేనైతే చేయను అనమాట. ఎందుకంటే మనకు దేవుడు ఎంత ఇచ్చాడో ఆ స్థాయిని పెట్టుకునే మనం అయితే చేసుకోవాలండి. నేనైతే మాత్రం ఈ సిద్ధాంతాన్నే ఫాలో అవుతాను. సో నేను అనుకున్నట్టే మా హస్బెండ్ కూడా నేనేం చెప్తే అదే చేస్తారండి. సో నాకు ఈరోజు ఇది తోచింది, నేను ఇలా చేయగలిగాను, నా శక్తి స్థాయి ఇలా సరిపోయింది, దేవుడా నువ్వే ఉన్నావని అయితే నమస్కారం చేసుకుని అయితే మనం పెట్టుకున్న వాటిని మనం భక్తితో శ్రద్ధగా చేస్తుందాన్ని దేవుడు ఎప్పుడు కూడా విమర్శించడండి. సో ఫైనల్గా అయితే పూజ అయితే మాత్రం అయిపోయింది. నేను బాగా చేసుకున్నానని అయితే మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. ఎవరో ఏదో అంటారు అని అయితే మాత్రం నేను చేయను. నాకున్న దాంట్లోనే నేను సర్దుకుపోతాను. అలాగే దేవుడికి కూడా సర్దుబాట్లు అయితే చెప్తానండి. దేవుడే నన్ను క్షమించు, నా ఉన్న దాంట్లోనే నేను చేసుకున్నానని అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అయితే చాలా ఇష్టం అండి. నేను చాలా 7 శనివారాల వ్రతం కూడా చేస్తాను. ఇంకా బాగా శనివారాలు చేస్తానండి. పూజ అయితే అయిపోయింది కదా, మధ్యాహ్నం లంచ్లోకి అయితే క్యాబేజీతోనైతే ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా ఈజీగా చేస్తారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. అప్పటికప్పుడు చేస్తారనమాట. నేను ఇంకా ఇందులో నో మైదా అండ్ నో ఫుడ్ కలర్ వేసాను. ఇంకా నో ఫుడ్ కలర్ అనమాట. అంటే ఇంక ఇక్కడ చాలా ఈజీగా అయిపోయింది. పులిహోరలకు నంచుకుంటారు మా హస్బెండ్ అని చేశాను. ఇంక ఇక్కడ పచ్చిపులుసు కూడా చేశానండి. కొద్దిగా వైట్ రైస్ ఉంచారనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆయన వచ్చారు కాబట్టి నేను ఇంకా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఎగ్జాల్ చేస్తున్నారు. ప్రసాదం నోట్లో పెట్టేసుకొని అన్నారనమాట. సో ఇంకా మా అబ్బాయిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చారు. చిన్నోడికి అయితే హాఫ్ డే అండి, అందుకే సాటర్డే హాఫ్ డే కాబట్టి తీసుకుని వచ్చారు. బాగా అయితే ఆశీర్వదించాను అయితే అన్నారు అనమాట. నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖపెట్టని అయితే ఆశీర్వదిస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే కూర్చుని పోయాము. పులిహోర, ఫ్రై, ఇంకా పచ్చిపులుసు, రైసు, పెరుగు అనమాట. గారెలు అయితే మేము మార్నింగ్ టిఫిన్లో అయితే తినేసామండి. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే పెట్టేశానండి. ఆయన కాల్ పెయిన్ వస్తుందండి, అందుకే స్టూల్ మీద కూర్చున్నారనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా బయటకు వెళ్దాం పద రెడీ అవ్వండి అన్నారు మా హస్బెండ్. ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాం అనమాట. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ మేము బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మా పిల్లల్ని క్యారీ చేసేది అయితే మా హస్బెండే అండి. రెడీ చేసి కాడి నుంచి ఇంటికి బయటకు వెళ్ళి వచ్చి వరకు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే నేను చూసుకుంటాను కానీ నాకన్నా కూడా ఆయన ఎక్కువ బాగా చూసుకుంటారు. చెప్పకపోవడం ఏంటి, ఎందుకంటే
ఏమో తెలీదు. అంటే నేను కూడా చిన్నపిల్లల అన్నట్లుగా అయితే ఆయన అనుకుంటారు. నన్ను కూడా చాలా కేర్‌గా చూసుకుంటారు ఆయన. సో, ఇంకా మేమైతే అగో ఆ బండయితే నాదనమాట. పక్కన బైక్ అయితే మా హస్బెండ్‌ది. ఇప్పుడైతే స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. ఈ స్కూటీ అయితే నాదండి. సో, ఇంకా మేమైతే బయలుదేరేసామనమాట. అలా వెళ్తూ వెళ్తూ అయితే మాత్రం వ్యూ అయితే ఈవినింగ్ వ్యూ మా విజయవాడ వ్యూ చాలా బావుంటది ఇంకా. ఎప్పుడు మా బెంజ్ సర్కిల్‌లో ఎప్పుడు ట్రాఫిక్ జామే ఉంటది. కానీ మా ట్రాఫిక్ పోలీసులు మాత్రం చాలా కేర్‌గా ఉంటారండి. చాలా చూస్తారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ మధ్యలో ఆగామండి. చాలా బావుంది. కాకపోతే బండి కొంచెం హీట్‌గా ఉందనైతే ఎందుకు హీట్ ఎక్కిందని అయితే చెక్ చేస్తున్నారు మా హస్బెండ్. సో, ఇక్కడైతే వీడియో బావుంది కదా అన్నట్లుగా అయితే తీస్తున్నాను. అలా వెళ్ళగా అయితే ఒక చిన్న స్టాల్ దగ్గర అయితే ఆగాము. ఆయన పిల్లలతో అయితే ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ టీ అయితే ఇప్పించారు. టీ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. నేను కూడా అంత బాగా పెట్టలేనేమో అనిపించింది అనమాట. ఇంకా రిటర్న్ మళ్ళీ టీ తాగేసాం కదా, ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నేను దర్శనం చేసుకోవడం అయితే అవ్వలేదు బయట టెంపుల్ దగ్గర. ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మా దుర్గమ్మ సింబల్ ఓంకారం చూసేటప్పటికి ఆ లోగో ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఎందుకో తెలియదు, నైట్ టైం అయితే మాత్రం ఆ లైట్స్ ఎంత బాగుంటుందో. ఆ ఓంకారం రెడ్ కలర్లోది బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా అలా గుడి దగ్గర నుంచి వెళ్తున్నాం కానీ గుడికి వెళ్ళలేకపోయాము, దుర్గమ్మ గుడికి అనుకుంటున్నాము. ఈ లోపల మా హస్బెండ్ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే తీసుకుని వచ్చారనమాట. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ప్రసాదం కింద అయితే పేలాల పిండి అయితే పెట్టారండి. మేము పేలాల పిండి విజయవాడ వచ్చాకనే టేస్ట్ చేసామన్నమాట. మా సైడ్ అయితే పేలాల పిండి ఎప్పుడు నేను తినలేదు. ఇంకా దర్శనం బాగా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేస్తున్నాము. వెళ్ళగా ఆ వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాము చూడండి. అంటే మాకు కొంచెం దూరం అనమాట. కానీ ఎందుకు వెళ్ళామంటే మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో మాత్రం మేము దూరంగా ఉన్నా కానీ ఈ వెంకటేశ్వర స్వామి గుడికే వచ్చామన్నమాట. మాకు ఎందుకో తెలీదు, ఈ గుడి ఒక ఎమోషన్ అనమాట. సో, ఇంకా వచ్చే దారిలో అయితే ఫ్రూట్స్ అయితే కనిపించాయండి. అందుకే మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ కప్స్ అయితే తీసుకున్నారు. మా పిల్లలకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందుకని అయితే ఆ 3 కప్పులు కాకుండా మళ్ళీ ఇంకో కప్ అయితే తీసుకున్నారు పైనాపిల్. ఇంకా అదైతే తినేసి ఇంకా ఇక్కడైతే బిఎస్ఎన్ఎల్ రోడ్ ఏదో బిఎస్టిఎన్ రోడ్డు ఏదో రోడ్ అండి, ఇది మధురానగర్ దగ్గర ఉంటుంది. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర నేనైతే తిన్నాను, టేస్ట్ చేశాను, పర్వాలేదు, బాగానే ఉంటుందండి. ఇంక ఈరోజు ఎలాగో వారం కాబట్టి పూజ చేసుకున్నాం కాబట్టి నాన్ వెజ్ గట్రా ఉంటుంది కానీ బయట ఫుడ్ అయితే మేము తినలేదండి. ఇంకా ఇంట్లోనే మార్నింగ్ చేస్తుంది మిగిలిపోతూ ఉంటుంది కదా, అదైతే తినేద్దామని అయితే డిసైడ్ అయిపోయాము. ఇది 10 రూపీస్ అంటే ఏ వస్తువైనా అని. సో, అందుకని అయితే ఆడవాళ్ళు అది చూస్తే ఆగరు కాబట్టి అలానే నేను కూడా అండి. అందుకనే నేను నాకు తగిన కొన్ని వస్తువులు అయితే నేను తీసుకున్నాను అనమాట. 120 అయితే బిల్ అయింది. అంటే 12 వస్తువులు తీసుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను చెప్పాను కదండి, మార్నింగ్ మిగిలిపోయిన ప్రసాదాలు ఉన్నాయి కదా, ఇంకా అదే తినేసాము. ఇంకా ఇదిగోండి, ఇవే నేను తీసుకున్న వస్తువులు అన్నమాట. 12 వస్తువులు అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి 10 రూపాయలు. అందుకే 120 రూపాయలు అయితే బిల్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ నాకు ఉన్నాయి, కాకపోతే ఎలాగో వెళ్ళాం కాబట్టి తీసుకున్నాను అనమాట. 120 రూపీస్ అయింది. ఇంక ఇదండి ఈరోజు మేము పూజ ఎలా చేసుకున్నాము, గుడికి వెళ్ళాము, బయట తిరిగాము, చిన్న వస్తువులు తెచ్చుకున్నాను, చిన్న షాపింగ్ అయితే చేశానఅనమాట. ఇదైతే ఈరోజు మీరు ఈ వ్లాగ్లో అయితే చూసారండి. ఇంకా నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే వస్తాయండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.